ఎస్, అంటే ఈ స్థాయిలో వర్షం పడుతుందని ఊహించారండి ముందుగానే? ముందుగానే మనం నిన్ననే అలర్ట్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట రెడ్ అలర్ట్ ఇవ్వడం అయితే జరిగిందండి. పూర్తిగా మనకి జయశంకర్, భూపాలపల్లి అయితే కానీ ములుగు, వరంగల్లో మనకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని జిల్లాలు దాదాపుగా 7 జిల్లాల వరకు కూడా రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న పూర్తిగా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే హైదరాబాద్ కూడా నిన్న ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లోని మనకి చూసుకున్నట్లయితే 4 నుంచి 5 సెంటీమీటర్లే కొద్దిగా కంటిన్యూస్గా ఉన్నట్లయితే దాదాపుగా లోతట్టు ప్రాంతాల్లో కొంచెం మురుగునీరు కానీ చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే సిటీ ప్రాంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిన్న హైదరాబాద్ మరియు జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఏదైతే వెస్ట్ నార్త్ వెస్ట్ వైపు మూవ్ అయ్యి కొద్దిగా బలహీన పడడం వల్ల ప్రభావం తగ్గి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది.